మరి అమ్మవారు కింది మెత్తలు దాసు మమ్మ చుట్టలు నడుము కింది మెత్తలు నాకు మామ చుట్టలు పట్టి నా తల్లి వెళ్ళవద్దు గొప్పగా మరి మట్టి ఒక్క మంది చిన్న ఉంగరాలు ఉంగరాలు మరి నవాయినాడి రోజున నాటి కాలాన లోని మీద ఒక దివాన పరపుల మీద పవరించి పండుకున్నవే మాపురాలు ఎల్లవ ఆ పండుకొని అమ్మవారు నైనా గర్రు గరణ నిద్రలు ఎల్ల తీస్తూ ఉన్నదాన నా తల్లి వెనుక ఎల్లవ్వ ఆ అమ్మవారు చూసిన ఆ అమ్మవారు నాడు పండుకొని ఉన్నదాట పరపుల్ల మీద 3 నెలల భోజనం చేసింది 6 నెలల ఒక ఆహారం మీద లోని మీద దివాన పరపుల మీద అమ్మవారు పవరించి పండుకొని ఉండగా మరి 60,000 మంత్రాలు 6 శతక్రియలు 30,000 మంత్రాలు 100 శతక్రియలు సత్యరు శరణు గల్లది బతికేటి మోక్షముల గల్లది ఎన్నో మంత్రాల గల్లది ఎన్నో తంత్రాల గల్లది ఎన్నో విద్యలు తెలిసింది ఎన్నో బుద్ధులు తెలిసింది అట్లా తెలిసింది నా తల్లి వెనక ఎల్లవ్వ బలవంతుడు చేతవరము పొందిన నా తల్లి మా ఊరాల ఎల్లవ్వ మైసమావుర పట్టణం ఏనాడు మాపురముగా ఎత్తుకొని ఆ మైసమావుర పట్టణం ఎలుతున్నవ నా తల్లి మా ఊరాల ఎల్లవ్వ ఆ మైసమావుర పట్టణం ఏనాడు అమ్మవారి ఏనాడు ఏలని గాని కళ్యాణమాడరు నా తల్లి సమదుగ్ని మహారాజును దేవుడా కళ్యాణం ఆడిందయ్యా నా తండ్రి తమదుగ్ని వారాలు నీనాడు కోరి కళ్యాణం ఆడంగా మరి నాడు రోజున కోరి కళ్యాణం ఆడిందట నా తల్లి వెనుక ఎల్లబోయి నాడు కోరి కళ్యాణం ఆడంగా సకులం తెలిసిన సామతి లోకాల శంకరుడు లగ్గ ముక్కలు చేసిందయ్యా నాటి రోజున లగ్గ ముక్కలు చేసిన నా తల్లి మా ఊరాలు ఎల్లవ్వకు ఆ లగ్గముగాంగ చూసినవా కూడా పట్నం ఏలు కార్తీక మహారాజు మరి ఇస్తున్నావా భగవంతుడు ఏమి చేసినాడు ఓ సేరి అని లగ్గం ఒక్కటయింది కానీ నాగవెల్లి పోలు పోయని నీకు బట్టకు పాండవకు భర్తకు పిల్లలకు వాసిపోయే రోజులు చేస్తా నిన్ను తిననీకి తిండి లేక తాగమంతి నీరు లేక దోసరమ్మడి తోటి ఉపయోగాలు దొరకక సాకలమ్మడి నీకు సక్క ఉపయోగం దొరకక భర్తతోని కూరుండదు భర్తతోని పక్కన మంతాన వండద్దు కంచుగూడ పట్నం వెలుగు కార్తీక మహారాజు వేసిందాట ఆ కంచుగూడ వేరు పట్నం కార్తీక మహారాజు మరి ఏమి చేసిందయ్యా నాడి రోజున బ్రాహ్మణ రూపముతో ధరించుకొని వచ్చి శంకర శంకర ఈనాటి రోజున శంకర నీ బిడ్డకు పెళ్లి చేసినవా నీ బిడ్డ వెనుకకు పెళ్లి చేసినవా మరిన్నవా చన్నవయ్యా
మరిన్న వాయ్యనాడిగా నీ బిడ్డకు పెళ్లి చేసినావు గాని మరి నీ అల్లుడు జమదుగ్ని ఉన్నదయ్యా ఈనాటి రోజున నీ అల్లుడు దగ్గర ధనం ఉన్నదా ధాన్యం ఉన్నదా మేడలు ఉన్నాయా మిద్దలు ఉన్నాయా నీ గోపురాలు ఉన్నాయా ధనము గల్లవాడా ధాన్యము గల్లవాడా పుత్రులు గల్లవాడా విద్య గల్లవాడా శంకర ఏమి లేదు నీ అల్లుని చెంతకు నీ అల్లుని నీ బిడ్డలు ఎట్లా పంపుతావు శంకర రోజున అని కంచుగోడ పట్నం వెళ్ళు కార్తీక మహారాజు బ్రాహ్మణ ఒక రూపంతో వచ్చి భగవంతుడు శంకరునికి పోతన పోయన్నా నిజమునే చూసినావా నా అల్లుడు జమదుగ్ని 3-8 సమము వారడి గట్టము సుగళ్ళు పాసువల్లు జమదుగ్ని మహారాజు దగ్గర చేతిలో ఒక్కొక్క మండలం ఉన్నదయ్యా నిండా రుద్రాక్షమాలను వేసుకున్నాడయ్యా ముట్టి చూసినావా ముట్టి మీద 6 ముళ్ళ గొంగడున్నది తప్ప వారి దగ్గర ధనం ఉన్నదా ధాన్యం ఉన్నదా మేడలు ఉన్నాయా మిద్దెలు ఉన్నాయా నేను చూడకపోతే వారి భగవంతులు కలరి వెనక ఎల్లవయ్యనాడు వరము చేత స్వయంవరంగా గెలిచిన జమదుగ్ని మహారాజు స్వయంవరంగా గెలిచిన వారు జమదుగ్ని మహారాజు మరి ధనము చూడకపోతే ధాన్యం చూడకపోతే నా బిడ్డ నుంచి పెళ్లి ఎత్తి నేను అయ్యా జమదుగ్ని నీ దగ్గర ధనం ఉన్నదా ధాన్యం ఉన్నదా మేడలు ఉన్నాయా మిద్దెలు ఉన్నాయా భగవంతుడు శంకరుడు వలగగా అయ్యా మేము 7 అన్నదమ్ముల ఉన్నామయ్యా ఒక తండ్రి గర్భములు పుట్టిన వాళ్ళము మరి నా 4 తమ్ములకు కళ్యాణం అయ్యిందయ్యా నాటి రోజున నీ బిడ్డ రేరుకను నేను కళ్యాణం చేసుకున్నా మరి నా తండ్రి చేసిన పాప పుణ్యాలు మొయ్యల్లాట ఏ నాటికైనా ఏ నాటికైనా 2-3 అన్నదమ్ములు ఉన్ననాడు తండ్రి చేసిన తప్పులైన ఒప్పులైనా పెద్ద కొడుకు చేరుతాయాట ఆ తల్లి చేసిన తప్పులైన ఒప్పులైన పుణ్యాలైన చిన్న కొడుకు చేరుతాయాట రాజేవురా మేము 7 అన్నదమ్ములం ఏకంగా ఉండంగా నా తండ్రి చేసిన 1 కాదు 2 కాదు 12 తప్పులు చేసిందాట 12 పాప పుణ్యాలు నా తండ్రి పాప పుణ్యములు నాకు మోసేటి ఎల్లగా నా తండ్రి చేసిన పాప పుణ్యములయ్యా నాకు కళ్యాణ గడియలు కలిసి రాలేదయ్యా నాటి రోజున వేదము తెలిసిన బ్రాహ్మణులు చెప్పిందయ్యా నీ తండ్రి పాప పుణ్యాలు నీకు తొలగిపోయినాక కళ్యాణం జరుగుతుందని అలనాటి రోజున వేదాన బ్రాహ్మణులు చెప్పిండు అందుకనే నేను ఏమి చేసినయ్యా సంకల జోల కట్టుకున్నానయ్యా నేను సంకన జోల కట్టుకొని తండ్రి రథాలు తిరుగుతున్నా మరిన్నవా ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతారా ఎన్నో గంగ నదులు తిరుగుతానయ్యా నేను కదా ఏది వెళ్ళగల్లా అందులోన 6 వెళ్ళిపోయినాయ్యా 6 కుండల పాప పుణ్యం వెళ్ళిపోయినాయి మరి ఇంకా నా పేరు మీద 6 కుండల పాప పుణ్యాలు ఒక్కడున్నాయ్యా భగవంతుడు జమదుగ్ని చెప్పిండాట నాకన ధనం లేదు ధాన్యం లేదు మేడలు లేవు మిద్దలు లేవు ఎంటికి బంగారం ఎంత కుంటలేదయ్యా నీకు తిండి లేక తాగమంతి నీరు లేక నేను ఒక గుడి కాడికి పోయి ప్రసాదము పెడితే అన్నం ఆరగించి నేను వెళ్ళిపోతానయ్యా రసవంతి వాడనయ్యా అని చెప్పగా సరేనయ్యా ఓ జమదుగ్ని సరే నీ దగ్గర ధనం లేకపోయినా మంచిదే ధాన్యం లేకపోయినా మంచిదే మేడలు మిద్దలు ఎట్టి గోపురాలు లేకపోయినా మంచిదే ఒక ముని కుమారుడు అంటాను అయ్యా ఓ జమదుగ్ని కనీసం నీకు శివమంత్రమైన తదానయ్యా రాదు శివమంత్రమైన అరే భగవంతనా శివమంత్రం కూడా రాదు నీకు రాదు సరే రాకపోని తెల్లారంగా పళ్ళు తెల్లారంగా బ్రహ్మాండంగా 101 దైవాల కన్నా ముందు పూజలు చేసేది గణపతి ఆ గణపతి మంత్రమైన గింతంత మంత్రం కూడా రాదా రాదు శంకర ఆ బ్రాహ్మణ రూపాన ఉన్నాడు కార్తికేయ రాజు కంచుగూడ పట్నం కార్తీక మహారాజు ఎన్నో మంత్రాల గల్లవాడు ఎన్నో తంత్రాల గల్లవాడు ఎన్నో బుద్ధులు తెలిసిన వాడు ఎన్నో మంత్ర తంత్రములు తెలిసిన వాడు స్వయంగా పోయిన బావ రేణుక ఎల్లమ్మకు నన్ను కళ్యాణం చేసుకోలేదు రేణుక ఎల్లవ్వ ఎవరు అచ్చగాని పుచ్చగాని కళ్యాణం చేసుకున్నది పాత్రుడైన కంచుగూడ పట్నం కార్తీక మహారాజు ఆశ వంటి వాడు ఏమి చేసిండట శంకర
శంకరా మీ అల్లుడికి శివమంత్రం రాదాట గణపతి పూజ చేసే గణప మంత్రం కూడా రాదాట గజవండి ఏమి తెలివని ఎడ్డి మూర్ఖుడికి శంకరు నీ బిడ్డనిచ్చది పెండి ఎత్తివి శంకర నీ బిడ్డలెత్తి పెళ్లి చేసినవయ్యా నాటి రోజున విన్నవా ఏ శంకర చెప్పుదానవయ్యా మరి నీ శివలోక పట్నం ఉండాలంటే అల్లుడు నీలో ఇళ్లలో ఉండాలంటే ఖచ్చితంగా శివమంత్రం అన్న రావాలి లేకపోతే గణపతి పూజ అన్న రావాలి ఈ రావంటాడు నీ దగ్గర అల్లుని దగ్గర ధనం లేదంటాడు ధాన్యం లేదంటాడు ఓ శంకర మరి లగ్గం ఒకటి చేసినావు గాని నాగవెల్లి పోలు ఎప్పుడు పోతావయ్యా ఎప్పుడు పోతావు చెప్పు ఎప్పుడు పోతావు పోతావా చుట్టాలు బంధువులు అందరు కూర్చున్నారు నాగవెల్లి పోలు పోతావా పోసి సాగనంపుతావా శంకరా ఎద్ది వాడివయ్యా పిచ్చి వాడివా ఎందుకు ఇప్పుడు నాగవెల్లి పోలు పోసిందంటే నీ అల్లునే మరి పోదా నీ బిడ్డ పోయితుంది మరి నీ బిడ్డ పోయి మళ్ళీ అడక్క తిరుగుడైన ఊళ్ళో పంట ఎందుకు అడక్క తింటారు ఏదో పని చేసుకోబోతున్నారు ఏదో పని చేస్తారా ఆయన కనీసం శివమంత్రమే రాదాట ఆయన వేదం చదివిడే తెలియదాట ఆయన ఏడ చదువుతాడు ఏదో పూజ చేస్తున్నాడు దగ్గర ఏం చదువు ఏం పెట్టి చేస్తాడు బిడ్డను మరి భగవంతుడయ్యా ఏమి చేస్తున్నాడ ధనం సంపాదించుకోవాలి ధాన్యం సంపాదించుకోవాలి వేదం చదువుకోవాలి పురాణాలు తీయాలని ఎల్లుడు చదువుకుని అప్పుడు చదువుకొని వచ్చినాక నాగవెల్లి పోలు పోయి అంతవరకు పోలు పోయి కానీ ఈనాడు కంచు కూడా పట్నం మీరు మాయా రూపాన ఉన్నాడు మన బ్రాహ్మణోడు ఆ బ్రాహ్మణయ్య మాటలు ఎన్నడాటలో కాల శంకరుడు ఆ భగవంతుడు బ్రాహ్మణోని మాటలను శంకరుడు ఏం చేసిందాట జమదుకుని నద్దమొకరు చేస్తే గాని నాగవెల్లి పోలే పోసేది భగవంతుడు శంకరుడు ఆ తల్లి రేణుక ఎల్లవకు నద్దమొకరు పోసి నాగవెల్లి పోలు పోసేదవ్వా దశబండి తండ్రి జమదుకుని మహారాజును కోరి కళ్యాణం ఆడినాడ నా తల్లి రేణుక ఎల్లవ్వా నద్దం ఒకటే ఇందు నాగవెల్లి కాలేదు తల్లి రేణుక ఎల్లవో సత్యాన పిల్లలు చేసే ఒంటి వాళ్ళని కన్నగమ్మా సత్యాన పిల్లలు మనకు చూసినవా దుక్కి మహారాజు ఏనాడు మరణముగా అన్నా తల్లి రేణుక ఎల్లవకు ఏనాడు వరం ఇచ్చిందాట ఒక్క గర్భాన రేణుకో భగవంతుడు శ్రీమన్నాడు భగవంతుడు నీ గర్భమున పుట్టే ఉన్నదే రేణుక భగవంతుడు శ్రీమన్నారాయణ స్వయముగా నీ గర్భమున పుట్టేది ఉన్నది నాటికైనా భగవంతుడు ఒక పరశురాముని రూపం మీద ఆ కంచుకోడ పట్నం ఎలు కార్తీక మహారాజును హోతం చేసేటందుకు ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ నీ గర్భమున పుట్టేది ఉన్నదే అని భగవంతుడు సూజమ దుఃఖి మహారాజు ఏమిచ్చిందాట మరి ఈ ఒక్క గర్భమున పుట్టే వాడు ఎవరున్నారుగా భగవంతుడు శ్రీమన్నారాయణ పరశు రూపము పరశురాముని అవతారం మీదలే నీకు పెద్ద కుమారుడై పుట్టేది ఉన్నది రేణుక భగవంతుడు శ్రీమన్నారాయణ ఒక కళ్ళ కూతురు చేత పట్టుకొని స్థిరమైన పరశురామును నీ గర్భంలో పుట్టేవాడు మొదటివాడు రెండో విన్నవా మరి అడిగిన అడిగాల మందు భగవంతుడు మోసేవాడాట నాగేంద్రుడు భగవంతుడు మోసేవాడు నాగేంద్రుడు ఆ భగవంతుడు నాగేంద్రుని గర్భమున ఏకంగా చంపన్నై పుట్టేది ఉన్నది మరి శంఖేమో డొక్కలై పుట్టేది ఉన్నది మరి శంకు చక్రమేమో నీ కొడుకు చిరుకనందులై పుట్టేది ఉన్నది చక్రము ఆ వరాన పుట్టేది ఉన్నది నీ బిడ్డ హీర గౌరమ్మ సత్యాన పిల్లల గనవేరు అనుకో నా భార్య మా భార్యనుక ఎల్లమ్మ ఈనాటికైనా సత్యాన పిల్లల కనవే ఊరి పిల్లల ఊరి పిల్లల కనవన్నదాట భగవంతుడు దమదుకుని రాదు
ఓ బామారి వెనక ఎల్లమ్మ కంచుకోట పట్నం మేలు కార్తీక మహారాజు నన్ను వతం చేసే రోజులు వచ్చేది మరి నేను మరణమయ్యే కాలం వచ్చిన్నాడు మరు జీవులు నేను పోసుకోవాలంటే మళ్ళా నేను జీవు పోసుకోవాలన్నా నా కుంగిన బొక్కలు నా కన్న నరము మళ్ళా పెరగలన్నా సత్యాన పూనమే బావో అలా నువ్వు వండుకొని రాయవా మరేనుకాయల్లవాడికని చెబుతారా బాబా చెవులు పెట్టవే నీవు మరి నేనే బావ నేను మరణమయ్యే రోజులెల్లా మరిన్నవారేనుగా నీవురన్న కళ్ళత్తయ్య ముండ కళ్ళత్తయ్య బాబా మరి వెనుక ఎల్లమ్మ ఆ రెండ కళలు అత్తిన్నాను ముండ కళలు అత్తిన్నాను నేను మరణమయ్యే కాలం వచ్చిందనుకో బాబా నేను మరణమయ్యే కాలం వచ్చిన్నాడు వెనుక సత్యాన పూనమమ్మా నువ్వు వండి తీరవమ్మా సత్యాన పూనమనగా చూసినవా ఎద్దుతున్నని పంట నూరు పుట్లు నందుతున్నని పంట నన్ను 100 పుట్లు అన్నవాబావకాలింగమని గురువునాథు జబట్టు తీసుకురావాలి బండలేని రోలు వేయాలి కట్టలేని రోలు వేయాలని ఆ ఈనాటికని చేసి అరిచేతులు రోలు గాయించి మోసేతులు కళ్ళు గాయించు వచ్చిన బియ్యాన్ని ఏ నంత్రాల బోనం ఏ విధంగా చేయాలని మట్టి లేని కుండా అదే కుమ్మరోడు చేసిన కుదురుకుండా కావద్దబా ఏనాడికైనా కుదురు తిరగకుండా కావద్దు తల్లి మట్టి లేని కుండ కావాలి రేణుక మట్టి లేని కుండ ఏడంత్రాల బోనం చేసి మరి భగవంతుడు ఒంటి చేత కనుక తపస్సు చేసి ఆ ఇంద్రదేవుని వేడుకో నవా ఒంటికాలతోని భగవంతుడిని వేలుకున్నాడు ఆ ఇంద్రదేవుడు భగవంతుడిని అందు తోడు కలిగి ఆ భగవంతుడు ఇంద్రుడు కనుక చూసినవా అమృతం ఇస్తాడు నవా ఆ అమృతాన్ని అంతరాల బోనాన్ని పోయి అంతరాల బోనం పోసి మరిన్నవాడి అనుక సత్యాన బోనం ఏ విధంగా అన్నాళ్ళే కట్టెలేను నిప్పు పండులేని పొయ్యి కావాలి రేణుక నాటికైనా చెబుతారా బాబా చెవులు పెట్టవే మరి కట్టెలేని నిప్పు కావాలి పండలేని పొయ్యి పెట్టాలి నాకు ఏనంతరాల బోనం సత్యంగా ఉండాలని మరి సత్యంగా అంటే బోనం వెనక ఇళ్ళ వైద్యంగా చూసినవా ఓ బాబా పుట్టిన పసిపిల్లలు ఏ విధంగా ఉంటారో అయ్యా పుట్టిన పసిపిల్లల మీద ఒంటి మీద నల్ల గింజలు ఉంటాయా ఉండదా విన్నవా ఓ రేణుక నగ్నంగా సత్యాన పూర వండల్లే మహారాజు చెప్పంగా కూడా అయ్యా ఏమి చేయాలి భగవంతుడా సత్యాన పూర్ణం అంటే గిన్ని విధంగానైతే సత్యాన పూర్ణం అండుతుందా అన్నలేదు అండుతారా ఇంత సత్యాంగ పూర్ణం అండగలుగుతాడా అయ్యా ఎక్కడ దేవాలయ రాజాల మీద ఇళ్ళ దేవతాల మీద నేను చెప్పంగా వెనుక వెళ్ళమ్మా ఈ విధంగా సత్యాన పూర్ణం అండుతుంది మరణించిన వాడిని మరణించిన వాడిని మళ్ళా జన్మ పొందుతా లేకపోతే బామ నేను మళ్ళా తిరిగి రానని భగవంతుడు చెప్పిండాడు సరేనయ్యా నేను ఏకంగా వేరు ఏది ఉన్నదయ్యా ఈ సత్యాన పూర్ణము దాని ఎవరు చెప్పేది ఉన్నదయ్యా శివుని ఆజ్ఞ మేరకు కొన్ని చెప్పేది ఉన్నది గంగమ్మ మేరకు కొన్ని చెప్పేది ఉన్నది సత్యాన పూర్ణం నా తల్లి వెళ్ళవ్వా నల్ల సరము బండ మీద నా తల్లి మీద పెట్టుకొని అంతరాల పూర్ణం అండేది ఉన్నదవ్వలారా సత్యాన పూర్ణం అంతరాల పూర్ణము మీద మీద పెట్టుకొని సత్యాన పూర్ణం అని చేతుమ్మరా ఆ గస వంటి నా తల్లి రేణుక ఎల్లవ్వా సత్యాన పూర్ణం అంది ఏడంతరాల పూర్ణము భగవంతుడు పరశురాముడు నయనా నా తల్లి రేణుక ఎల్లవ్వను లేని
బాధలు పెట్టేది ఒక రోజు కాదు 2 రోజులు కాదు 12 సంవత్సరములు ఎలలేని బాధలు పెట్టంగా కొడుకు పెట్టిన బాధలు భరింపలేక నా తల్లి రేణుగా ఎల్లవ మాదిగింటి లంగల దాగేది ఉన్నది ఆ మాదిగింటి లంగల దాగిన మా ఊరాల ఎల్లవ్వ 12 సంవత్సరములు లంగ కాపుల దాగున్నారు కనుక ఎల్లవ్వ లంగలో నుంచి పుట్టగా ఓలారా పుట్టలోన పుట్టేది ఉన్నది పెట్టెలల్ల పెరిగేది ఉన్నది మాదిగోని లంగలే మరి దాగి ఉన్నంగా మంగ నుండి ఈనాడు నా తల్లి రేణుక ఎల్లవ్వ లంగ నుండి ఏనాడు బయటికి వెళ్ళంగానే మాదిగిలందరూన పుట్టింది మా ఊరాల ఎల్లవ్వ ఇన్నవా 24 సంవత్సరముల తర్వాత ఆ భగవంతుడు కంచుగూడ పట్నమేలే కార్తీక మహారాజును గంగగొడ్డల చేత పట్టిన వాడు ఘనమైన పరశురాముడమ్మ ఆ పరశురాముడు భగవంతుడు కంచుగూడ పట్నమేలే కార్తీక మహారాజు వ్రతము చేసేది ఉన్నది ఆ భగవంతుడు రథం ఉన్నవా ఆ కంచుగూడ పట్నమేలే కార్తీక రాజు తలపు తీసుకొచ్చి ఉడుకుడుకు రక్తములు తీసుకొచ్చి తండ్రి పక్క బొక్కల మీద పోయాగా ఆ భగవంతుడు జమ దుక్కి మహారాజు లేచేది ఉన్నది ఆ లేచిన ఎడలో చూసినావా ఆ 4 కొడుకులు తల్లి చెల్ల గౌరవం 5 నాయన భగవంతుడు కొడుకు పరశురాముడాట తల్లిదండ్రికి ఈనాడు నాగా వెళ్ళిపోలు పోసి 24 సంవత్సరముల తర్వాత కొడుకు పరశురాముడు నాగా వెళ్ళిపోలు పోసేది ఉన్నదవ్వా దశవంటి అమ్మవారి పూర్వం కథ నా తల్లి ఎల్లవ పూర్వం కథ మరి ఎలనాటి మొదటి కొలిసిన వాడు ఎడలోన అమ్మవారి పూర్వం కథ చదివినప్పుడు మరి ఇటువంటి రోజులలో మొదటి కొలుపు కొలిసినాడు అమ్మవారి పుట్టు పూర్వ కథ చెప్పినాం మత్స్యగర్భమున పాము కంట నా కారణాల పుట్టల్ల జలతీర మాత జగజ్జనని జన్మ పొందిన్నయ్యా రేణుక ఎల్లవ కారణాల పుట్టల్లల్లా ఆ అమ్మవారి కారణాల పుట్టల పుట్టినలోన మరి అమ్మవారి పెరిగేది ఉన్నది పెళ్లిలు చేసుకుని ఉన్నది ఆ లగ్గం ఒకటి అయ్యేది ఉన్నది నాగవెల్లి కాకపోయేది ఉన్నదవ్వా అయ్యా ఇరాగా ఓ సమ్మన్న వేసేవురా మేము కథ చెప్తాను వేసుకునేది घर की తాప్